విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుని స్మరించుకోవడం అని అంటే పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని తలుచుకోవడమేననేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తూ ఈ విషయం ఎందుకు అన్నాను అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సినీ జీవితం శిఖరాగ్రహం నుండి ఆయనకి విపరీతమైనటువంటి క్రేజీ ఉన్నటువంటి రోజుల్లో నాకు ఈ సమాజం ఇంత చేసింది, నన్ను మహోన్నతమైనటువంటి నటుని చేసింది కనుక ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క జనోద్ధరణే జయంగా పెట్టుకుని ఆయన ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ స్థాపించే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పట్టుకెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకాటు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ రోజు నాడు 1982, 85 మధ్యకాలంలో ఉందని చెప్పి 82కు ముందు ఉన్నదని చెప్పేసి మరి నేను తెలియపరుస్తూ దీన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ఈ తెలుగువారి యొక్క పాలన తెలుగు రాష్ట్రం నుంచే జరగాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక మహోత్తరమైనటువంటి సంకల్పంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఈ స్థాపించే సందర్భంలో ఆయన అజెండా బడుగు బలహీన వర్గాలు ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో అంబేద్కర్ యొక్క ఆశయాలని మరి ఆయన పురుగుపుచ్చుకుని పార్టీలో ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళిక ఏంటంటే కర్షకుల యొక్క కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తిస్తూ శ్రమజీవుల యొక్క కష్టాన్ని గుర్తిస్తూ దాంట్లో ఒక చక్రాన్ని పార్టీ జెండాలో ఒక చక్రాన్ని పెట్టడం జరిగింది. మరి అదే క్రమంలో కష్టానికి ప్రతిఫలంగా చెప్పేటువంటి మరి రైతన్నకి సంబంధించినటువంటి ఈ యావత్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి పట్టడి అన్నం పెట్టేటువంటి రైతు యొక్క కష్టాన్ని గుర్తిస్తున్నామని చెప్పడానికి మరి రైతు యొక్క నాగల్ని ఆ పార్టీ జెండాలో పొందుపరచడం జరిగింది. మరి అదే క్రమంలో ఈ రాష్ట్రంలో అప్పటికి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ కూడా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పేదవాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా గుడిసెను కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఈ మూడు పొందుపరిచినటువంటి ఎన్టీ రామారావు గారి అజెండా ఏంటి అంటే కూడు గూడు గుడ్డ ఈ మూడాటిలతోటి మరి ఆయన పార్టీని స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోనే పార్టీ అధికారంలోకి తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే సినీ వినీల ఆకాశంలో నెంబర్ 1 తార ఎవరు అని అంటే ఈ రోజుకి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరునే అభిమానులందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారే కాకుండా ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నెంబర్ 1 ధృవతారగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తున్నారనేటువంటి విషయాన్ని చాలా ఆనందంగా తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలనతోటి మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన మరణానంతరం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధినేతగా ఆయన అధ్యక్షతన ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారని చెప్పడానికి మరి గర్వపడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పాటించినటువంటి తెలుగుదేశం పార్టీని యావత్ ప్రపంచంలోనే ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర స్థాయిలో రాజకీయాలు జరిపేటువంటి పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరుస్తూ ఎన్టీ రామారావు గారి కోసం చెప్పాల్సి వస్తే వాస్తవానికి 3 కోట్ల మంది ముక్కోటి దేవతలు అంటారు. మరి ఆ ముక్కోటి దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆ ముక్కోటి దేవతల్ని మరిపించేలాగా కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు, రాముడు అంటే ఎన్టీ రామారావు గారు, దుర్యోధనుడు అంటే ఎన్టీ రామారావు గారు, అర్జునుడు అంటే ఎన్టీ రామారావు గారు, ఇలా ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్నారో వాళ్ళలో పేరుగాంచినటువంటి
దేవుళ్ళు వాళ్ళ యొక్క రూపాలను అలంకరించి మరి నటనా జీవితంలో ఈయనే కాబోలు రాముడు ఎన్టీ రామారావు గారి రాముడు, ఎన్టీ రామారావు గారి కృష్ణుడు, ఎన్టీ రామారావు గారి దుర్యోధనుడు, ఎన్టీ రామారావు గారి అర్జునుడు అనేటువంటి పరిస్థితి ఈవేళ సమాజం మొత్తం వెళ్ళింది అంటే ఆ దేవుళ్ళ యొక్క స్థానాలలో ఎన్టీ రామారావు గారి యొక్క ఫోటోని పూజిస్తున్నారు అని అంటే మరి ఈయన దేవుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లోనే కాకుండా ప్రపంచ దేశాల గుండెల్లో కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారనడానికి మరి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినటువంటి పార్టీ శాఖోపశాఖలుగా ఈ రోజునాడు ప్రపంచ దేశాలలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవేళ గతంలో చూసుకున్నట్టయితే ఒక 6-7 నెలల క్రితం బయట ప్రపంచంలో బయట దేశంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈవేళ అమెరికాలో కానీ లేదో యుఎస్లో కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పనిచేస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధనకి మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి పనిచేస్తూ ఉంది. మరి ఆ క్రమంలో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు గుండెల్లోనూ గూడు కట్టుకున్నటువంటి దేవుడైతే మరి ఆ దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందిస్తూ ఉన్నారని చెప్పేసి సగర్వంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యుడిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈవేళ బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక పక్క పార్టీని ఒక పక్క ప్రభుత్వాన్ని మరి సమాంతరంగా నడిపిస్తూ తెలుగు ప్రజల యొక్క నాడిని వాడిని తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి మరి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అనతి కాలంలో వచ్చినటువంటి కొన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసాయనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ మరలా ఇప్పుడు నూతనంగా ఈ 2024 సంవత్సరంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఎస్సీల అభివృద్ధి కూడా ఎన్టీ రామారావు గారి ఆశయంలో ఒక భాగం. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు సంబంధించి 27 ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దుపరిచి ఎస్సీలను నిర్వీర్యం చేసి పూర్తిగా పాలన చేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున సంక్షేమ పథకాలు పునరుద్ధరించి ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు మహనీయుడు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడు మన భువనమ్మ బిడ్డ గౌరవ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ మరియు విద్యాశాఖ మార్చులు గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ తనయుడిగా ఆ ఎన్టీ రామారావు గారి యొక్క పూర్తి ఆశయాలని ఆయన ఆలోచనని పుణుకుపుచ్చుకుని మరొక తరానికి పూర్తిగా ఎన్టీ రామారావు గారి ఆశయాలను అందించేందుకు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ప్రచారం చేసేందుకు ఎన్టీ రామారావు గారి అభిప్రాయాలని ప్రజలకు తెలియపరిచేందుకు కంకణం కట్టుకుని కాలికి బలపం కట్టుకుని పార్టీ అభివృద్ధితో పాటు మరి ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక విధాల ప్రభుత్వం అనేక విధాల ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రని మరి సమాజం దృష్టికి తీసుకురావడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ మరి నేడు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంచుకునే మహనీయుడికి నివాళులు అర్పించేదానికి అవకాశం కల్పించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఏం చేతనంటే అవకాశం కల్పించిన నందమూరి తారక రామారావు గారిని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి పార్టీలో 1998వ సంవత్సరంలో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా జాయిన్ అయ్యి ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను కనుక ఆ మహనీయునికి నివాళులు అర్పించేటువంటి సదావకాశం దక్కిందనేటువంటి ఆలోచనతోటి మరి ఎన్టీ రామారావు గారికి
ఈ యొక్క నాకు సంబంధించినంత వరకు ఎన్టీ రామారావు గారే నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లారు. ఆ పార్టీ పెట్టడం వల్ల, ఆ పార్టీలో పనిచేయడం వల్ల, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో పనిచేయడం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా పనితీరుకు మెచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ మరొక్కసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి 28వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.